ఏమా ఎంతసేపే తెస్తున్నాయ్యా. అరే వీనికి ఆకలి అవుతున్నట్టున్నది, తొందరగా తీసుకురా. అమ్మయాలు ఏం కూర వండినవే? అయ్యా సాయంకాలం దుకాణానికి పోయి కోడిని పట్టుకొచ్చిండు, కోసి కూరొండినా. ఏ అవును, చెల్లె తాతీల నుంచి ఎప్పుడొస్తుంది? రేపు పొద్దుగాల వస్తుంది. అవునా? రేయ్ వాడు సీనుగాడు నడుచుడు నీ దోస్తు, వాడు మంచి తెలివిగలడురా వాడు. అవునానా? అప్పుడప్పుడు వానితో మంచిగా మాట్లాడుతుంటే నీకు లైఫ్ లో పనికొస్తుంది కదరా. అవు, నాకు కోడికూర అంటే ఎంత ఇష్టమో ఆని కూడా మా అంటే అంత ఇష్టం. అవును, నువ్వు ఒక్కసారి నీ కొలు కోసం గా వీరభద్రయ్య దగ్గర పోయి కలవకపోయినా బిడ్డ? ఏ ఊకోనానా, గవాడు పెద్ద గలీజ్గాడు. అయినా నా కోసం మీరు గవాన్ని అడుగుడింది నానా, నేనే ఎట్లనో గట్ల తెచ్చుకుంటా. వాడు గలీజుడన్న సంగతి నాకు కూడా ఎరికేరా. మళ్ళా జర మన పని అలకగా అవుతుంది కదా అంటున్నా బిడ్డ. అబ్బా నాన్న, నేను తెచ్చుకుంటా అంటానా కదా. ఒకవేళ నా వల్ల కాలేదనుకో మీ ఇష్టం, మీరేది చెప్తుంది. ఏమంటావు? ఆడు కష్టపడి కొలువు తెచ్చుకుంటా అన్నాడు కదయ్యా. ఆడు నీలెక్కే కష్టపడి కొలువు తెచ్చుకుంటాడు, ఎవరి సాయమో తీసుకోడు. సరేరా, ఇక నీ ఇష్టం. అవుగాని రేపు పొద్దుగాల నేను డ్యూటీకి పోయే ముందట ఆ టేబుల్ మీద కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు పైసలు పెట్టిపోతా. ఆఫీస్కి పోయి కట్టిరా. ఆలస్యం చేసామనుకో పెద్ద లైన్ తగులుతుందాడా. కట్టకపోతే వాడు ఆయనతో వచ్చి డిస్కనెక్షన్ చేస్తాడు. మరి అట్లే నువ్వు మొన్న కొన్ని పైసలు అడిగినావు కదా నన్ను, అలా మిగులుతాయి, అవి నువ్వు ఉంచుకో. సరే. అవునానా? సరిగ్గి మీ ఆర్టీ సెలక్షన్లు ఎప్పుడే? నీకెందుకురా? ఏం లేనా, మా దోస్తోడు ఉన్నాడు, వానికి ఇసొంటి అంటే మస్తు ఇంట్రెస్ట్. ఓసారి వచ్చి ఉత్తరా అంటే ఏం జరుగుతుందో. జరిగేటప్పుడు నేను చెప్తా గానీ తాత వస్తున్నాడు రేపు, నువ్వు దగ్గర నుండి జర వాళ్ళని మంచిగా చూసుకో. నేను చూసుకుంటా. ఇంకా దవాఖాన గట్టు పోవాలంట కదా, నేను చూస్తాలే. అమ్మా చిత్రాల టైం వస్తుంది, పెట్టుకో టీవీ. టీవీ ఎటు పాటలు వస్తాయి, పాటలు. సరేరా, నేను బయటికి పోతున్నా, మిగతా కథ తర్వాత చెప్తా, సరేనా? ఇంట్రెస్టింగ్, బాగుంది కాబట్టి మొత్తం వింటా. చెప్తారు కదా మొత్తం. టైం దొరికినప్పుడల్లా చెప్తాలేరా. సరే సరే. హలో సార్, మేము కిస్మత్ ఆర్గనైజేషన్ నుండి మాట్లాడుతున్నాము. అమ్మ, మీకు యాలాపాల లేదా? ఇలా రాత్రుళ్ళు కూడా ఫోన్ చేయడం స్టార్ట్ చేస్తారా? పెట్టే తల్లి. స్కీమ్స్ అంటున్నా, బొంగేం కాదు. హలో సార్, కిరా టెలికాం నుండి కాల్ చేస్తున్నాం సార్. ఈ మంత్ నెట్ బిల్ కట్టలేదు, రేపే లాస్ట్ డేట్ సార్. సరే, రేపు కట్టేస్తాను. థ్యాంక్ యూ సార్. అబ్బా, మళ్ళీ వాడరా బాబు. హలో. ఎవరు? చెప్పుకో చూద్దాం. చెప్పకపోతే చూడవా, చూపించవా? చూడను, మాట్లాడను కూడా. గుర్తురాట్లేదే. అందుకే కదా గుర్తుపట్టు అంటుంది. ఆ పిల్ల అది కాదు, ఇంకెవరు? సరే, ఏదో ఒకటి మాట్లాడుతుండు, మధ్యలో గుర్తొస్తే చెప్తా. హింట్ ఇవ్వచ్చు కదా? హింట్ అంటే సేమ్ కాలేజ్. సేమ్ కాలేజా? మా కాలేజ్ కవిత కదా? చెప్పు, కవితే కదా? నువ్వే కనుక్కోవాలి కదా. కవితను బబితను. హే దొంగ, నువ్వు కవిత అని నాకు తెలుసు, అయినా నేనంటే అంత ఇష్టమా నీకు? అబ్బా, ఇలా ఫోన్లో ఏడిపించడం ఎందుకు? రేపు ఈవినింగ్ క్యాంటీన్లో కలిసి మాట్లాడదాం, సరేనా? వస్తావు కదా? ఒరేయ్, నేను కవిత కాదు, గీత బబిత అంతకన్నా కాదు. అమ్మదినమ్మా,
బుక్ అయిపోయానండి. కవిత కాదా? మరెవరు? ఆ, ఆ. సర్లే, ఎవరో ఒకర్లే. చాలు కానీ ఇంతటితో ఈ రచ్చబండ సమాప్తం. ఓయ్ ఓయ్, తిరిగెప్పుడు? నీకు ఉండదు. ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతా, ఈసారి కరెక్ట్ చెప్తా. అయితే ఈ కాల్ స్పాన్సర్ చేసిన నెట్వర్క్ కి ధన్యవాదాలు తెలియచేస్తూ తిరిగి రేపటి రచ్చబండలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అంటే ఈ ప్రోగ్రామ్ రేపు మళ్ళీ ఉంటుందన్నమాట. చూద్దాంలే. సరే, బాయ్. అయినా ట్రూకాలర్లో చూస్తే ఈ అమ్మాయి పేరు తెలిసిపోతుంది కదా. అమ్మందినమ్మ, ట్రిప్లెక్స్ అని వచ్చిందేంటి? కొంపదీసి ఇది ఐటమ్ అయితే కాదు కదా. సర్లే, మళ్ళీ కాల్ చేస్తా అన్నదిగా, అప్పుడు చూసుకుందాంలే. అరే, ఆ కాఫీ షాప్లో చూసిన పిల్ల కాల్ చేయలేదా? మళ్ళీ కొత్త పిల్ల ఏంది? చెప్పేదా కాగదా ఏంది? 4 నెలలు 2 గంటల్లో 1,00,000 వస్తే ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ వస్తాయనన్నా. గుడ్, వెళ్ళరా. డాడ్, ఏందిరా? అప్పుడు ఏం జరిగిందో మళ్ళీ చెప్పు. అలా మాంత్రికుల్ని చంపిన రాకుమారుడు విధిని ప్రజలకు వచ్చి అమ్మో చార్నరీ. అమ్మకిలో చక్కెర ఇయ్యవా? ఆగుబే ఆగు. ఏందిరా పిల్లని కల కుక్క పిల్లలు అట్లా పోతున్నావు? చెప్పేది నువ్వు ఇందాక గా సౌకర్ షాప్కి సిగరెట్ కోసం పోయినారా, గా పిల్లొచ్చింది. నీ అమ్మ ఇటు సిగరెట్ తాగుతాడు, ఇంకా గలీజ్ గలీజ్ అలవాట్లు ఉంటాయి అనుకుంటుంది అంటవా? అనుకుంటే ఏందిరా, అసలు ఆ పిల్లని దేక్తనే లేదు. లైట్ తీసుకోరా బాయ్. అయినా సిగరెట్ తాగేటోళ్ళే అసలైన మగాళ్ళని అనుకుంటారా కొంతమంది అమ్మాయిలు. ఏమోరా, అయినా నా కళ్ళ వద్దని చెప్పొచ్చు, కానీ ఆమె కళ్ళ అవద్దని చెప్పవురా. ఏంది అంటే నేను తను కళ్ళతో చూస్తూ ప్రేమించుకుంటాం రా. ఇంకా అరే ఏం మాట్లాడుతున్నావురా? నీ కళ్ళు నీతో మాట్లాడుతున్నాయంటేనే దరిద్రంగా ఉంటే ఆ అమ్మాయి కళ్ళు కూడా నీతో మాట్లాడతాయా? మెదడ్ల పురుగిట్లా తిరుగుతుందా ఏమి? అసలు ఏమైందిరా నీకు? పోయి డాక్టర్ దగ్గరకు పోయి చూయించుకోపోరా నాయన అజ్జరా. అరే ఇప్పుడు నువ్వు ఇట్లా అంటున్నావు, తర్వాత ఎప్పుడో ఒక రోజు అనుకుంటావు ఇడు చెప్పిందే రైట్ ఇడు చెప్పిందే రైట్ అని అంటావు చూడరా. పోరా, నేను సస్తే చెప్పా. ఏమోరా, ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా కరెంట్ షాక్ కొట్టినట్టు పానం జిప్పుమంటుందిరా. ఎక్కువ కొట్టిందనుకో కాకి లెక్క కర్రగా అవుతావు. అదంతా కాదు కానీ జర చూడొచ్చు కదరా అమ్మాయి గురించి ఏమన్నా. గదెంతసేపులే, ఆ పిల్లుండేది మా అక్క వాళ్ళ గల్లీలో. అవునా? చూద్దాంలే. అరే ఇవాళ రేపు ఇట్లా ప్యాసింజర్ ట్రైన్ లెక్క మెల్ల పోతే నడవదు, అందుకేరా సూపర్ ఫాస్ట్లా ఫాస్ట్గా ఉండాలా. చలో మీ అక్క వాళ్ళ ఇంటికి పోదాం. రే 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 ఏ ఏంద్రా ఇది? వాళ్ళు లేర్రా, మా బావోళ్ళ ఇంటికి పోయిండ్రా. నేను అనుకుంటా కదా. నిజం చెప్పు. అరే సాలే, ఇవ్వాలైనా రేపైనా అనుకోవాల్సింది నేనే గారా, ఇందులో అబద్ధమేముందిరా? అందుకేరా నాకు తెలుసురా, నా కోసం మీ అమ్మకు పుట్టిన పెద్ద కొడుకురా. అరే అది మా ఇంట్లోరా, నీకు కాదు. నాకు కూడా. సరే కానీ ముందా సిగరెట్ది, ఇంటికి పోవాలి తొందర దాయి. తీసుకోరా, మొత్తం తీసుకో, నీకోసం ఈ మాత్రం ఇయ్యలేనా? అబ్బా ఏంద్రు, ప్రతిరోజు సగం సగం తాగేవాళ్ళం కదా, ఇవాళ ఏంద్రా కొత్తగా? పెద్ద కొడుకురా, ఈ మాత్రం చేయలేనా? ఇదంతా ఇన్ఫర్మేషన్ వచ్చే వరకేనా లేకపోతే తర్వాత కూడా ఉంటుందా? నా అమ్మవారా, ఇప్పుడు కాదు ఎప్పుడు ఇట్లనే కుమేద్దాం.
అరే విజయ్ ఆగరా. రేయ్ ఆ పిల్ల గురించి మొత్తం కనుక్కున్నా. అవునా? ఏంది? ఏం చెప్పాలరా, వాళ్ళయ్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అంట. మస్తు వలసినదంటరా బాబు, మామూలు కాదు. అదే తాతల కాలం నాటి నుండి మస్తు వస్తుందంట. 3 బిడ్డలే, అందులో ఈమె రెండోది. అవునా? అంటే ఇప్పుడు మనకు వదినే ఓ మరదలు ఉందన్నమాట. ఒక సడ్డకుడు కూడా ఉన్నాడు. వాళ్ళ అక్కకు కూడా ఎవడో నీలాగే గాలం వేస్తుంటే అది వాళ్ళ అయ్య అబ్జర్వ్ చేసి అది ప్రేమలో పడకముందే పెళ్లి చేసి పడేశాడంట. అరే మామ, వాళ్ళ అయ్య మస్తు హుషారు ఉంటాడంటరా. అమ్మాయి కదలికల్ని ఇట్టే కనిపెట్టేశాడంట. ఎందుకురా మనకి లొల్లి చెప్పు. అమంగళం ప్రతిహతమవుగాక, అమంగళం ప్రతిహతమవుగాక, అమంగళం ప్రతిహతమవుగాక. ఇంకోసారి ఇట్లా నాకు పైన తదాస్ దేవతలు ఉంటారు. ఇప్పుడు నేను నీకేం చెప్పినా అట్లనే అనిపిస్తుందిరా. సర్లే, అయినా కానీ గా మీ కాలేజీ కూడా కనుక్కోరాదరా జరా. అరే ఇంత చెప్పినా కూడా ఏంది బా ఇది? అరే తన కళ్ళు నాకు చెప్పినాయిరా నన్ను వదలకు అని. ఒక్కసారి చెప్పినాక వాళ్ళ అయ్యొచ్చినా అయ్య వాళ్ళ అయ్యొచ్చినా ఎవ్వడికి లేదు. గిది ఫేక్స్, గిది ఫేక్స్, గిది ఫేక్స్, గిది ఫేక్స్, గిది ఫేక్స్. ఒరే అయ్యా, ఇది సినిమా కాదురా అయ్యా, బాగా ఆలోచించుకో. ఇదేం దందా కాదురా అయ్యా, చూసి ప్రేమించడానికి. సరే ఇక డైలాగ్స్ ఆపు కానీ ఆ పిల్ల ఏ కాలేజో కనుక్కొని చెప్తా. ఇక నీ ఇష్టం వచ్చింది చెప్పు. నువ్వు పెద్ద కొడుకురా. అది మా ఇంట్లో రసాలే, నీకు కాదురా. చాయ్ తాగుదా? చలో. డాడ్ లోపలికి వెళ్ళి టాబ్లెట్స్ వేసుకోండి. సరే సరే వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరేరా. ఇదిగోరా రిమోట్. ఈ పిల్ల చేస్తుందా చేయదా? ఒకవేళ చేస్తే నువ్వే ఐటమని అడగాల? ఇప్పుడే వద్దులే. మళ్ళీ చేస్తా అన్నది ఇంకా చేస్తలేదేంది? సరే ఇంకొంచెం సేపు చూద్దాం. చేసింది. హలో, రచ్చబండకి స్వాగతం. నీకోసమే వెయిటింగ్. నువ్వు 5 minutes లేట్ అయి ఉంటే నేనే కాల్ చేసేవాడిని. చా, నువ్వు చేసినా నేనే లిఫ్ట్ చేయను కదా. ఎందుకలా? నువ్వు ఇంకా గుర్తుపట్టలేదు కదా. గుర్తుపడితే లిఫ్ట్ చేసి పెడతా. ఓకే, ఇంకొక హింట్ ప్లీజ్. హింట్ ఒకటే అబ్బా, సేమ్ కాలేజ్. వాయిస్ నా జూనియర్ రాన్లా అనిపిస్తుంది. రానివా? ఆహా. సే yes or no. నో. మరి ఇంకెవరబ్బా? ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు నాయనా నీ లైఫ్లో? అలా కాదు, మా ఫ్రెండ్స్ వేరే అమ్మాయిలతో కాల్ చేస్తున్నారేమో అని డౌట్ నాకు. బిస్కెట్స్ బాగానే వేస్తున్నావు. క్రీమ్ బిస్కెట్స్ కూడా బాగా వేస్తావు. ఫ్లేవర్స్ కూడా ఉండే ఉంటాయి అనుకుంటా. నవ్వింది చాలే కానీ. అయినా మాలాంటి అందమైన అమ్మాయిలకి క్రీమ్ బిస్కెట్స్ ఏంటి, అంతకంటే ఎక్కువే వేయాలి. కానీ మీలాంటి వాళ్ళకే కుక్క బిస్కెట్లు వేసినా అప్పాడుంటారు. సరేగా ఎవరో చెప్పొచ్చు కదా, ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు? చెప్తే ఏం చేస్తావు? వావ్, నువ్వా అని నవ్వుతా. ఏది ఇందాక కుక్క బిస్కెట్లు వేసే ముందు నవ్వావే అలాగా? అంతే కదా, అయితే అసలు చెప్పు. నీ కాలు మొక్కుతూ చెప్పు. దా వచ్చి మొక్కు చెప్తా. కలిస్తే మొక్కుతాం. నీ బొందరా, నీ బొంద. సర్లే, నా బొందనే కానీ చెప్పు మరి. ఇంతటితో ఈ రచ్చబండ కూడా సమాప్తం. అబ్బా ప్లీజ్ పెట్టేకు. ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు కనెక్ట్ అయ్యావు. ఏం కనెక్ట్ అయ్యావు బాబు? ఏమో, మాట్లాడి కొద్దిసేపట్లోనే భలే కనెక్ట్ అయ్యావు. ఈ కనెక్షన్ వదులుకోవాలనిపించట్లేదు. ఇలా ఎన్ని కనెక్షన్స్కి కనెక్ట్ అయ్యావు? పనయ్యాక ఎన్ని కనెక్షన్స్ని డిస్కనెక్ట్ చేసావు? చిచి, అలాంటివేంటి? నేను ఆ టైప్ కాదు. నువ్వెలాంటి టైపు రేపటి ప్రోగ్రాంలో చెప్తాను. హలో హలో. మళ్ళీ ఆ పిల్లేనా? కాఫీ డే పిల్ల చేయలేదా? ఇంకా చేయదా?
పరేషాన్ కాకుండా విను. సరే చెప్పు. మామా తను ఎన్నిసార్లు చూసినా మళ్ళా చూడాలనిపిస్తుందిరా. నువ్వు చూస్తావురా, కానీ ఆ పిల్ల చూస్తలేదు. అసలు నేను దేక్తనే లేదు కదా అబ్బే. అంటే మామ ఆ పిల్ల కూడా నేను చూస్తే మస్తు ఉంటది కదా అన్న మీనింగ్ అంతే. అరే నువ్వు చూసినావో లేదో తను కూడా నన్ను చూసిందిరా.